హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐ ల్యాషెస్ కోసం రుబాబ్ సెలూన్కి అయితే వచ్చాను. ఇక్కడ అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ చాలా బాగా చేస్తారు అండ్ రీజనబుల్ కూడా. సో ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ నెయిల్ ఆర్ట్స్, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఉమెన్ ఆల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. చాలా బాగా కూడా చేస్తారు. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను. This is Rupa. Last time she did my eyelashes, so I came to do it again, but today she is not available. I'm going with another one. Let's try. So నేనైతే వచ్చేసాను ఐలాష్ కోసం అండ్ ఇక్కడ సెటప్ చేస్తుంది రుబీనా. సెటప్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు ఇవి నా ఐలాషెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐలాషెస్ ఎలా ఉంటాయో చూద్దాము. ఇవి ఐలాషెస్. దీంట్లో 8 సెంటీమీటర్స్, 10, 11, 12 సెంటీమీటర్స్లో ఐలాషెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఒక్కటి తీసి మనకు అంటించేస్తుంది. సో నాకు పెట్టింది అయితే 12 సెంటీమీటర్స్ది పెట్టిందంట. సో ఇది 12 సెంటీమీటర్స్ సీ కర్ల్, అంటే ఇలా కర్ల్స్ వచ్చేది పెట్టింది నాకు. సో నేనైతే ప్రిపేర్ అయిపోయాను. ఫస్ట్ ఐబ్రోస్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకి చేసుకోవడానికి కుదరదు కాబట్టి. సో ఫస్ట్ అయితే ఐబ్రోస్ చేసేస్తుంది ఫాస్ట్గా. ఐబ్రోస్ చేశాక ఏదో క్లెన్జింగ్ జెల్ పెట్టేసి ఐస్ అయితే మంచిగా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఐలాషెస్కి కొంచెం గ్లూ అదంతా పెట్టేసి ఏమన్నా మేకప్ అది ఇదంతా ఉంటే కూడా మొత్తం అంటుకుపోయి అట్లా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లీనింగ్ అయితే చేయాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి కూడా ఏదో క్లీన్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ పెట్టేస్తుంది. One you will keep downside, one you will keep upside. సో క్లీనింగ్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఈ 2 ప్లాస్టర్ లాగా వీటిని తీసుకొని కింద ఐలాషెస్ మొత్తం కిందికి అనేసి అతికిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కింద ఐలాషెస్కి పైన ఈ గ్లూ అంటుకుంటే ఇబ్బంది కాబట్టి పైన కింద ఇలా అంటించేస్తుంది. దాని తర్వాత 2 ఐస్కి చేసిన తర్వాత జస్ట్ పైనుంచి లిఫ్టింగ్ కోసం ఇంకొక టేప్ తీసి అలా పెట్టేస్తుంది. సో అలా జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసి పేస్ట్ చేస్తూ ఉంటుంది. ఎంత టైం పడుతుంది అని అంటారా? ఒక 1 hour మినిమం పడుతుంది. ఎందుకంటే అంత జాగ్రత్తగా నీట్గా చేయాలి కాబట్టి ఒక్కొక్క లెంత్ ఎక్కడైతే బాగుంటుందో ఆ లెంత్ చూసి అంటిస్తారు కాబట్టి టైమే పడుతుంది. ఈలోపు మంచి నిద్ర తీయచ్చు, మీరైతే ఒక స్లీప్ వేయచ్చు. సో కదలాల్సిన పని ఉండదు, ఏం లేదు. కానీ ఈ ఐలాషెస్ పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటారా అంటే ఏం లేదు, అందం, బ్యూటీ, ఎన్హాన్సింగ్ యువర్ బ్యూటీ ఈజ్ ద మెయిన్ థింగ్ కదా. పార్లర్కి వెళ్ళి ఇప్పుడు ఐబ్రోస్, వ్యాక్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఫేషియల్స్ అండ్ ఐలాషెస్ ఇవన్నీ పెట్టించుకుంటా కూడా యూ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ అండ్ వర్త్ ఫర్ ద మనీ అని అనిపించింది నాకైతే. ఒక 3 months ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి. అండ్ మధ్యలో ఇది చూడండి, దీని వేషాలు నేను పడుకొని మంచిగా చేయించుకుంటుంటే దాని వేషాలు అది వేస్తూ ఉంది. మీన్ వైల్ ఒక ఐలాషెస్ అయితే పెట్టడం అయితే అయిపోతుంది. సో దీంట్లో చూడొచ్చు ఒక ఐలాష్ ఒరిజినల్ది ఎలా ఉంది అండ్ ఫాల్స్ ఐలాషెస్ పెట్టించుకున్న ఐలాషెస్ ఎలా ఉన్నాయని చాలా బాగున్నాయి కదా. సో అలా నా 2 ఐస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సెట్టింగ్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్లూ పెట్టి ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ గ్లూ కూడా ఉంటే బాగా అన్నీ అతుక్కుపోతాయి కాబట్టి ఇలా బ్రష్ తోటి అప్పుడప్పుడు కోమ్ చేసుకోవాలి. మనం కూడా సెట్ చేసుకోవాలి నిద్ర లేచినప్పుడు, లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. అదంతా బాగా గట్టిగా కూడా చేసేసుకోవద్దు ఫేస్ వాష్. ఒక 1-2 days ఐబ్రోస్ని బాగా ఇట్లా రబ్ చేయకూడదు. దెన్ ఇట్ విల్ లుక్ నైస్. తర్వాత మిగతా అంతా కామన్, మనం ఎప్పుడు తుడుచుకునే అలాగా తుడుచుకోవచ్చు. కానీ ఆటోమేటిక్గా పెట్టుకున్నాక మనకే అర్థమైపోతుంది. సో ఇలా నా ఐలాషెస్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇదన్నమాట లుక్. ఎంత బాగుంది కదా. కళ్ళు ఒక 1 hour అయింది. ఐలాషెస్, క్యాట్ ఐ ఐలాషెస్
ఇది నేను లాస్ట్ టైం చేయించుకున్నాను కానీ అది నార్మల్ క్లాసిక్లో చేయించుకున్నాను. ఇది క్లాసిక్లోనే బట్ క్యాట్ అయ్యి చాలా బాగా అనిపించింది నాకైతే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఇలా ఉందన్నమాట. ఇవ్వాలి కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. కళ్ళు అలా రెప్పలు కొడతా ఉండాలి. అంటే స్టైల్ అనమాట. నేను పెట్టించుకున్నాను తెలియాలి కదా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.